శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం నిన్న ఐటీ అధికారులు మంచు విష్ణు ఆఫీసుల్లో తనిఖీలు అని చెప్పేసిన వార్త సంచలనం రేగుతుంది. అంటే కొంతమంది జిఎస్టీ కన్నప్ప సినిమాకి జిఎస్టీ పే చేయలేదు అందుకే వెళ్ళారు అని టీం చెప్తోంది. ఇటు సైడ్ నుంచేమో అసలు కన్నప్పకి సంబంధించి బడ్జెట్ వివరాల్లో కొన్ని తప్పుడు లెక్కలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నది. అసలు ఏది వాస్తవం, ఏంటి ఇది? మళ్ళీ ఇది ఒక సంచలనంగా మారుతుంది. ఫోన్లేండి. ఇవాళ నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో, టిక్కెట్లు ఎక్కువ బుక్ అవ్వలేదు అని. టిక్కెట్లు ఎక్కువ బుక్ అయ్యి కలెక్షన్స్ బాగా వచ్చి కలెక్షన్స్ గుమ్మరిచ్చినట్టు జరిగి ఉంటే గనక అది సంచలనం అయ్యేది. అది ఎలాగో సంచలనం అవ్వలేదు కాబట్టి పోనీ కనీసం ఇదైనా సంచలనం అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్నామా వార్తల్లో, చెడుగా ఉన్నామా అనేది వేరే విషయం. అసలు వార్తల్లో ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అని చాలామంది చెప్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు, తండ్రి కొడుకులు. వీళ్ళు వార్తల్లో ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మొన్న గుడికి వెళ్ళక్కర్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు, అది వార్తల్లో ఉన్నట్లు మనం మాట్లాడుకున్నాం కదా. అవును, మరి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అని. అలాగే ఇప్పుడు ఇది జిఎస్టీ వ్యవహారం కూడా, ఐటీ అధికారులు వచ్చారు, జిఎస్టీ లెక్కలు సరిగా లేవు, తప్పులు తడకంటున్నారు, బడ్జెట్ అక్కడ పెట్టిన దానికంటే కూడా ఓవర్గా చెప్తున్నారు. అందరూ మాకు ఫ్రీగా చేశారు, మేమంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, నేనంటే ఇష్టం, అందరూ వచ్చి చేశారు అనేమో ఓ పక్కన చెప్తున్నాడు. ఇంకా డబ్బులు ఎక్కడ ఖర్చు అయినట్లు బడ్జెట్ చూస్తేనేమో ఓవర్గా చూపిస్తున్నారు. మళ్ళీ పైగా ప్రభాస్కి ఈయన సాయం చేస్తాడంట. అసలు ప్రభాస్ రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఉంటుంది చూడండి, అక్క అంబాసిడరు నేను బెంజు అని, అట్లా ఉంటుంది వ్యవహారం. అందుకని వాళ్ళు కలలుగా అంటున్నారు ఎట్లా గొట్లా వార్తల్లో ఉండాలని. పైగా మొన్న ఈ ఐటీ వాళ్ళు రావటానికి ఈ సినిమా డబ్బుల్ని ఏదో వీళ్ళు మేనేజ్ చేశారు, ఇక్కడ ఖర్చుల్లో చూపించి ఆ ఖర్చులు జరగకపోయినా జరిగినట్టుగా చూపించి, ఎలాగూ పెట్టలేదు కాబట్టి దానికి జిఎస్టీను కట్టలేదు. ఇదంతా ఎలా ఉంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి న్యూజిలాండ్లో ఏకంగా 7,000 ఎకరాలు పెద్ద ఎస్టేట్ మోహన్ బాబు చూపించాడు కదా, ఇదంతా మా విష్ణుబాబుదే అని. దాని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లుందంటే మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అన్నట్టుంది తప్పితే వేరేగా ఏం లేదు. అంటే ఇప్పుడు ఇది కూడా డ్రామానే అంటున్నారా? ఈ జిఎస్టీ అంటే డ్రామా అని నేను అనుకోను. జిఎస్టీ అధికారులు అంత పరిగెట్టుకుని వచ్చేస్తారంట్లే కానీ వీళ్ళు అడగగానే, కానీ వీళ్ళు మాట్లాడే వీళ్ళ ప్రేలాపనలకి వచ్చుంటారు వాళ్ళు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు కదా, ఫిల్టర్లు లేకుండా. న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు అని, 7,000 ఎకరాలు ఎక్కడి నుంచి సంపాదించుంటారు? మొన్న మనం అనుకున్నట్లు శ్రీ విద్యానికేతన్ ఒక్కటి తప్పితే వాళ్ళకి డబ్బులు వచ్చేది, అది తప్పితే వేరేది ఏదీ లేదు, ఆ విద్యా సంస్థలు ఒక్కటే. మరి ఆ విద్యా సంస్థల మీద వచ్చే డబ్బులు మరి మనోజ్కి ఎందుకు ఇవ్వట్లేదు? మనోజ్ నాకు అసలు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు అంటున్నాడు. ఇచ్చుంటే ప్రూఫ్ చూపించేవాళ్ళుగా వీళ్ళు. పైగా నేనే గాడి చాకరీ అడ్డమైన చాకరీ చేశాను, దానికి డబ్బులు కూడా ఇవ్వలేదు, రెమ్యునరేషన్లు కూడా ఇవ్వలేదు, నా కోసమని ఒక సినిమా తీయలేదు, ఇవన్నీ చెప్తున్నాడు కదా. వీటన్నిటిని వాళ్ళు ఖండించలేకపోతున్నారు చూడండి. కాకపోతే ఒకటే, కొంతమంది శ్రేయోభిలాషులు ఏం చెప్తున్నారంటే అవన్నీ వాస్తవాలు కావచ్చు, 4 గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు రోడ్డు మీదకి ఎక్కావు అని మనోజును మాట్లాడుతున్నారు తప్పితే అదొక్కటి అనగలుగుతున్నారు. కానీ అక్కడ జరిగిందని కానీ జరగలేదని కానీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఇంటి గుట్టి ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. అతను ఎన్ని రోజులని ప్రెషర్ కుక్కర్ లాగా పేలకోకుండా తన లోపలే ప్రెషర్ పెట్టుకుని కూర్చుంటాడు. ఏదో ఒక రోజు ఓవర్ ప్రెషర్ అయినప్పుడు బద్దలు అవ్వాల్సిందే కదా కుక్కరు. అట్లాగే మనోజ్ కూడా బద్దలయ్యాడు అనుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అతనికి ఒక రకంగా ప్రకృతి సహకరించిందనే చెప్పుకోవాలి మనోజ్కి. మరి తన సినిమా ఆడింది కదా. ఎన్ని డ్రామాలు ఆడారు, ఎన్ని డ్రామాలు. ఓ రోజు హార్డ్ డిస్క్ పోయిందంటారు, 2వ కాపీ కూడా లేదు, అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఎప్పటికి రిలీజ్ అవుద్దో తెలీదు,
కాబట్టి కొన్ని రోజులు మేము వీళ్ళు సినిమాని పోస్ట్పోన్ చేయడానికి హార్డ్ డిస్క్ పోయిందని ఒక నాటకం ఆడారు. మళ్ళీ ఆ నాటకాన్ని కూడా ఎంత గొప్పగా ఆడారంటే మనోజ్ దగ్గర పనిచేసే అమ్మాయే అది తీసింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం. ఇట్లా ఏంటి సాధ్యం, ఏంటి అసలు? ఎంత మాట్లాడొద్దు అనుకున్నా కానీ, ఎంత మాట్లాడకూడదు అనుకున్నా వీళ్ళు అప్పుడప్పుడు పంపిస్తున్నారు సమాజంలోకి, మాట్లాడకుండా ఉండలేని విధంగా పంపిస్తున్నారు. ఇది ఈ విధంగా ఏ రకంగా చూసినా సరే, చూస్తేనేమో టికెట్లు బుక్ కావట్లేదు, మళ్ళీ ఓవర్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఈ ఓవర్ పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. జనాలు వస్తారు థియేటర్కి అనుకుందాం, వచ్చిన తర్వాత సినిమా బాగాలేదనుకోండి, ఇక మామూలుగా బాగుందని ఒకళ్ళకి చెప్తే బాగలేదు అన్నవాడు 10 మందికి చెప్తాడు. మౌత్ పబ్లిసిటీ అంత దారుణమైన పబ్లిసిటీ ఇంకొకటి ఉండదు. ఇవాళ ఎలా ఉన్నారంటే మాస్టర్ పీస్ అయితేనే చూద్దాము థియేటర్ దాకా వెళ్ళి. ఎందుకంటే ఒక వ్యక్తి కారు వేసుకొని సినిమాకి పోవాలి, లేదు క్యాబ్ వేసుకుని పోవాలి, వెళ్ళాలి. అక్కడ నిన్ను థియేటర్స్ని చంపేశారు ఒక రకంగా. వాటికి మెయింటెనెన్స్ లేదు, ఏమి లేదు, అలా ఉన్నాయి. ఇవాళ మనం సినిమా చూడాలి అంటే మల్టీప్లెక్స్లు తప్పితే దిక్కు లేకుండా చేసేసారు. ఈ మల్టీప్లెక్స్ల్లో ఎంత దోపిడీ జరుగుతుంది దాని గురించి ఎవ్వరు మాట్లాడట్లా. ఎవరికి వాళ్ళు ఎంఆర్పి ప్రకారమే ఇవ్వాలి అంటున్నారు. ఎంఆర్పి ప్యాకేజింగ్ అయితేనే ఎంఆర్పి ఉంటుంది. ప్యాకేజింగ్ లేనిది ఎంఆర్పి ఎట్లా అతను చేసిందే, అతను డిసైడ్ చేసింది ఎంఆర్పి అవుతుంది. ఇప్పుడు అతను పాప్కార్న్ ఇస్తాడు, దాని మీద ఎంఆర్పి ఎక్కడి నుంచి వస్తుంది? కేకులు ఉంటాయి, ఓపెన్గా పేస్ట్రీస్ పెట్టుంటాయి, బిస్కెట్స్ పెట్టుంటాయి. ఇదివరకంటే లేసు, చిప్స్ ప్యాకెట్లు ఇట్లాంటి వాటి మీద ఎంఆర్పి ఉండేది, దాని మీద గొడవ చేసేవాళ్ళం. వాటర్ బాటిల్స్ వాటి మీద. ఈరోజు అది లేదు. అదేమంటే ఏదో ఒక కొత్త బ్రాండ్ తీసుకొస్తున్నారు, ఆ కొత్త బ్రాండ్ మీద ఎక్కువ రేట్ వేసి పెడుతున్నారు వాటర్ బాటిల్ మీద. మీరు చెప్పింది ఎంఆర్పి మీద రేటు అధికంగా ఉంటే కంప్లైంట్, కానీ ఎంఆర్పి ఇంత ఉందేంటి అంత ఉందేంటి అని అడగలేంగా మనం. అంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్లు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మరి ఇంత ఇదిగా థియేటర్కి వెళ్ళిన తర్వాత సినిమా బాగలేదనుకోండి, ఇవాళ 3 గంటల సమయం ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఏమీ పని లేకపోతే చాటింగ్ చేసుకుంటా అన్నా కూర్చుంటారు, ఓటీటీలో సినిమాలు చూసుకుంటా కూర్చుంటారు. ఇప్పుడు బస్ స్టాపుల్లో వెయిట్ చేసేవాళ్ళు కూడా ఏదో ఒకటి చూసుకుంటా కూర్చుంటున్నారు. బస్సు వచ్చి వెళ్ళిపోయింది కూడా చూసుకోకుండా చూసుకుంటున్నారు. ఇదివరకు ఈ బస్సు ఇంకా రాలేదేంటి, ఆ పక్కాళ్ళతోటి నేను వచ్చేలోపు ఏమన్నా ఇప్పుడే బస్సు వెళ్ళిపోయిందా, ఇట్లాంటి ఏమో ఒక డిస్కషన్స్ ఉండేవి. బస్ స్టాప్లో పరిచయాలు, బోల్డ్ పరిచయాలు అయ్యాయి. ఇవాళ అసలు బస్ స్టాప్లో పరిచయాలతో పని లేదు, అసలు ఒకళ్ళొకళ్ళు మొహాలు చూసుకునే పని లేదు, పక్క సీట్లో ఎవరు కూర్చున్నారో కూడా చూసుకోవట్లేదు ఇవాళ. అంటే మనుషులు అంత బిజీ అయిపోయారు సెల్ ఫోన్లో. ఓటీటీలో సినిమా వస్తే చూసుకుందాం అనుకుంటున్నారు. ఈ విధంగా వీళ్ళ సినిమాకి టికెట్లు తెగట్లేదు అంటే అడ్వాన్స్ బుకింగ్లు జరగలేదు అని వచ్చేసింది న్యూస్ ఆల్రెడీ బయటికి. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇంకే ఇప్పుడు వీళ్ళ నెత్తి మీద పాలు పోసినట్టు జిఎస్టీ వాళ్ళు, ఐటీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇది కూడా లేదనుకోండి, మనం ఏం మాట్లాడేవాళ్ళని చెప్పండి. ఓకే, అలాగే చూస్తున్నాను తప్పితే నేను వేరేగా ఏం చూడట్లేదు. వీళ్ళు ఇలా రావటం వెనకమాల ఇక్కడ డబ్బుల్ని ఏదో వీళ్ళు మాయ చేసి న్యూజిలాండ్ పంపించారా? ఇప్పుడు న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు కొనాలి అంటే న్యూజిలాండ్కి డబ్బులు ఎట్లా వెళ్ళినాయి? ఇప్పుడు చాలా చెప్పాల్సి వస్తారు. ఇప్పుడు మనోజ్ను ఉడికించడానికో, మనోజ్ని ఏడిపించడానికో, లేకపోతే విష్ణుబాబు సక్సెస్ఫుల్ అని చెప్పుకోవటానికో అవన్నీ చెప్పుండొచ్చు. కానీ దేని వాళ్ళు దానుకుంటారు. వాళ్ళంటూ శోధించడం మొదలెట్టారనుకోండి, ఏంటి చెప్తారు సమాధానం? ఎలా ఉంది పరిస్థితి? ఆల్ రైట్ మేడం, థ్యాంక్ యూ.